హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మోస్ట్ ఎంటర్టైన్మెంట్ పాలిటిక్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎంటర్టైన్మెంట్ పాలిటిక్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏంటి ఇప్పుడు పయ్యావుల కేశవ్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఏమని చెప్తున్నారు? దేవుడు బొమ్మ పెట్టి చెప్పులు వేసుకొని దేవుడు బొమ్మ పెట్టి చెప్పులు ఇవ్వకుండా చెప్పులు వేసుకొని పార్లమెంట్లో ఏమంటారు అసెంబ్లీలోకి వచ్చారని కోపం వచ్చింది పయ్యావుల కేశవ్ గారికి. ఆ మైక్ కూడా తీసి ఇసిరేసేంత కోపం వచ్చిన దానికి అసలు మీకు సిగ్గు శరం లేదో బుద్ధి లేదు అన్నంత గట్టిగా మాట్లాడాడు అసెంబ్లీలో పయ్యావుల కేశవ్ గారు. ఓకే, దేని మీద? చెప్పుల మీద ప్రసంగం ఇచ్చాడు ఆయన. ఇప్పుడు ఆయన చెప్పుల మీద ప్రసంగం ఇస్తే ఇది వైసీపీ వాళ్ళు ఈది తిప్పుతున్నారు. ఏమని? మీరు గతంలో వేసుకున్న చెప్పులు ఉంటాయి కదా అవి తిప్పుతున్నారు. నేను అందుకే నాకు చాలామంది అన్న నువ్వు ఎందుకని లేచిన దగ్గర నుంచి కులాల మీద వీడియోలు పెడతా ఉంటావు, కులాల మీదే వీడియోలు పెడతావు, ఎత్తుక్కొని మరి కులాల మీద వీడియోలు పెడతావు ఎందుకని నన్ను అడుగుతున్నారు, కింద కామెంట్ చేస్తున్నారు. నేను ఎందుకంటే ఈ మతం గురించి మాట్లాడలేక నేను కులం ఎత్తుక్కుంటున్నా. ఈ మతాల గురించి మాట్లాడలేక ఈ కులం ఎత్తుక్కుంటున్నా నేను. దానికి మొత్తం తప్పు మీదే ఈ ప్రజలదే తప్పు మొత్తం. ఎందుకు ఏమంటే ఫుడ్లో కల్తీ జరుగుతుందంటే మీరెవరు ఓటేయలే. ఫుడ్లో కల్తీ జరుగుతుందంటే మీరు అసలు టీవీ ఛానల్ కూడా చూడరు. లడ్డులో కల్తీ అంటే షేర్లు టకటకటక కొడతారు. ఫుడ్లో కల్తీ ఊడుకొట్టడు. లడ్డులో కల్తీ అని చెప్పి యూట్యూబర్ వీడియో పెట్టాడు అనుకోండి, వాళ్ళకి 50,000 లక్షల వ్యూస్ వస్తాయి. కానీ అందరు ఫుడ్ గురించి మాట్లాడడం మానేసి లడ్డు గురించి మాట్లాడుతున్నారు. యూట్యూబ్లో వీడియోలు రావాలి, వ్యూస్ రావాలి కదా వాళ్ళకి. ఓకే, బడి గురించి మాట్లాడితే మీరు షేర్లు చేయరు. బడుల గురించి మాట్లాడితే షేర్లు చేయరు. వైసీపీ వాళ్ళు కూడా మెడికల్ కాలేజీలు, బడులు, స్కూళ్ళు అవన్నీ మాట్లాడటం మానేసి గుడుల గురించి మాట్లాడటం మొదలెట్టారు. వైసీపీ వాళ్ళు కూడా యూటర్న్ తీసుకున్నారు. ఎందుకు? వాళ్ళ మీద వీళ్ళు మత రాజకీయం చేసి వాళ్ళకి చిరాకు దొబ్బింది. ఏ పొదుగులు మన మీద మత రాజకీయం చేస్తున్నారు, యూటర్న్ తీసుకొని చూద్దామని చెప్పి వీళ్ళు యూటర్న్ తీసుకొని వీళ్ళు అంటాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళని వీళ్ళు యూటర్న్ తీసుకున్నారు. యాక్చువల్గా ఇప్పుడు అర్థమవుతుందా? మా మతం మీద రాజకీయం చేస్తే ఎంత చిరాకేసిద్దో ఇప్పుడు బీజేపీ, జనసేన, టీడీపీలకు అర్థమైంది. ఇప్పుడు వీళ్ళు యూటర్న్ తీసుకుని వదలట్లే. వీళ్ళు వదలండి స్వామి, ఈ యొక్క మతాలు కూడా వద్దన్నా సరే వాళ్ళు వదలట్లే. వైసీపీలు పట్టుకొని పీగుతున్నారు దాన్ని. యూటర్న్ తీసుకుంటే ఎంత బాధో ఇప్పుడు అర్థమైంది వాళ్ళకి. ఓకే, బడి గురించి మాట్లాడండి. ఇప్పుడు మెడికల్ కాలేజీలో ఇవన్నీ పట్టుకున్నారు కదా వైసీపీ వాళ్ళు. మరి ఇప్పుడు ఈ గుడి మీద ఎందుకు పడ్డారు నాకు తెలియదు. వాళ్ళు గుడి మీద పడ్డారు. ఎందుకు మొదలెట్టింది? టీడీపీ వాళ్ళు ఏం మొదలెట్టారు? ఫస్ట్ లడ్డు గురించి మొదలెట్టారు. ఇది లడ్డులో కల్తీ చేశారు, బోలేబాబు అలా చేశారు, ఇది చేశారు, 100 రూపాయలకి ఎవడన్నా బుద్ధున్నవాడు 100 రూపాయలకి ఇస్తాడా ఎవడన్నా, ఇవన్నీ మాట్లాడారు. అది ఇక్కడ పక్క హెరిటేజ్ కూడా అతనే ఇచ్చాడని చెప్పగానే టప్పని సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు హెరిటేజ్ కూడా అదే బోలేబాబు అతను ఈ గుడికి ఇచ్చింది. మరి హెరిటేజ్లో ఉన్నాయి కూడా అంతేగా. మరి హెరిటేజ్ కూడా అదే ప్రైస్కి ఇచ్చాడు కదా. బుద్ధున్నవాడు, మనుషున్నవాడు ఎవడన్నా 100 రూపాయలకి ఇస్తానని ప్రెస్ మీట్ పెట్టారు కదా. మరి హెరిటేజ్ కట్టి ఇచ్చాడని చెప్పి వీళ్ళు తగులుతున్నారని వాళ్ళు సప్పని సైలెంట్ అయిపోయారు. వైసీపీ, టీడీపీ వాళ్ళు ఇప్పుడు మొత్తం. అందుకని ఇప్పుడు మనం హెరిటేజ్ సీన్లోకి వచ్చిందని వాళ్ళు సైలెంట్ అయ్యారు. నేను అందుకని ఇదంతా ప్రజలది. నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రజలకి మతాల మీద ఏ వీడియో కనపడ్డా రిపోర్ట్లు కొట్టండి. కులాల మీద ఏ వీడియో కనపడ్డా సరే షేర్లు కొట్టండి. కానీ మీరేం చేస్తున్నారు? నేను రోజు కులాల మీద మాట్లాడుతుంటే నా వీడియోలు మీరు షేర్లు చేయకుండా రిపోర్ట్లు కొడుతున్నారు. ఈ మతాల మీద మీరు షేర్లు, రిట్రోలు కొడుతున్నారు. అందుకని నా వీడియోని ఎవడు చూడ్డాక 5,000, 10,000 మంది కంటే ఎవడు చూడ్డు. వాళ్ళు అయితే 5 లక్షలు, 2 లక్షలు వ్యూస్ వస్తూ ఉంటాయి వాళ్ళకి. ఎందుకు? వాళ్ళ మతాల మీద. అంటే మీకు ఏం కావాలో అది ఇస్తారు. వాళ్ళు ఎంటర్టైన్ చేస్తున్నారు, మీరు ఎంటర్టైన్ అవ్వండి. పొలిటీషియన్స్ ఆర్ ఎంటర్టైనింగ్ యూ. సినిమా తీసే ఎంటర్టైన్మెంట్ అతను ఏం చేస్తాడు? ప్రజలకు ఏం కావాలో అది ఇస్తాడు. ఇప్పుడు రీసెంట్గా వచ్చేటువంటి కొంతమంది సినిమా వాళ్ళు ఫుల్గా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఫుల్గా బెడ్రూమ్ సీన్లు మొత్తం సినిమాలో దోస్తున్నారు. ఎందుకు? ఏమంటే కనీసం 4-5 బెడ్రూమ్ సీన్లు ఉంటే తప్ప ఆ సినిమా హిట్ అవ్వట్లేదు అని వాళ్ళకి అర్థమైపోయింది. అసలు నీకేం కావాలో అది ఇస్తున్నారు వాళ్ళు. ఇది కూడా ఎంటర్టైన్మెంటే. ఫుడ్ గురించి మాట్లాడితే మీరు ఓట్లేరు, లడ్డు గురించి ఓట్లు వేస్తారు. బడి గురించి వద్దు మీకు, గుడి గురించి అయితే ఎంటర్టైన్ అవుతారు. టీచర్లకి, ఇంజనీర్లకి జీతాల గురించి మీరు ఇప్పుడు మాట్లాడతారా? పాస్టర్లకి, పూజారుల జీతాల గురించి చర్చ జరుగుతుంది ఆంధ్రాలో. ఓకే, మందు అంటే ఏది? మెడిసిన్. జ్వరముత్తే వేసుకునే మెడిసిన్ పారాసిటమాల్ 15 రూపాయలు అయింది. ఇప్పుడు రూపాయి పారాసిటమాల్ 15 రూపాయలకి అమ్ముతున్నాడు. దాని గురించి ఎవడు మాట్లాడట్లా. మందు పోపిస్తానంటే పోతున్నారు. ఓట్లు వేశారు. చంద్రబాబు నాయుడు గారు మందు పోస్తానంటే ఓట్లు వేశారు మీరు. ఓకే, కులం అయితే మీకు వద్దు, మతం గురించి ఎంతసేపైనా చర్చిస్తారు. అంగన్వాడీ టీచర్లకి అంగన్వాడీలో చిన్నపిల్లలు పాలు తాగుతారు కదా, చిన్నపిల్లలు పాలు తాగుతారు.
అంగన్వాడీలో. ఆ పాలనలో ఎంత కల్తీ జరుగుతుందో ఎవరికి తెలియదు. అక్కడ తిరుపతిలో చేసే లడ్డులో నెయ్యి కల్తీ జరిగిందని రచ్చరచ్చ చేస్తున్నారు. లక్షల కోట్ల రూపాయలు స్కాములు చేస్తుంటే అది మీ పట్టించుకోదు. 100 రూపాయలు దొంగతనం చేశారంటే టీటీడీలో మనోభావాలు దెబ్బతిన్నాయని గొడవ చేస్తున్నారు. 100 కోట్లు దెబ్బతిన్నాయని స్కామ్ చేసినా సరే. పేదల కష్టాలు అవసరం లేదు, భక్తుల కష్టాలు కష్టపడుతున్నారు, పాప నిలబడలేకపోతున్నారు, చెమట ఓడిస్తున్నారు భక్తులు, అసలు తొక్కిసలాట జరుగుతుందని చెప్పి అడి కవర్ చేస్తున్నారు. పేదలు పడే కష్టాలు ఎప్పుడైనా వరి పంట పొలాల్లోకి వెళ్ళి ఇదిగా పేదలు కష్టపడుతున్నారు, చెమట ఓడిస్తున్నారు వాళ్ళు, వీళ్ళకి 5 ఏంది మీరు కనీసం మినిమం శాలరీ కూడా ఇవ్వట్లేదు, 200 300 కూడా ఇవ్వట్లేదు, దాన్ని ఎవరు కవర్ చేయట్లా. పేదల కష్టాలు వద్దు, భక్తుల కష్టాలు చూపిస్తున్నారు. అట్లా చేస్తే మీరు ఓట్లు వేస్తున్నారు. నేను అదే చెప్తున్నాను, వాళ్ళందరూ ఎంటర్టైనర్స్, మీరు ఎంటర్టైన్మెంట్ కోరుకున్నారు, మీకు కావాల్సిన వాళ్ళకి ఇస్తున్నారు, మీరు ఎంజాయ్ చేయండి. ఎంప్లాయ్మెంట్ గురించి ఎవడు మాట్లాడ్డు, దేని గురించి ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్ గురించి. ఆ ఎమ్మెల్యే ఆ తిరణాల్లో డ్యాన్స్ చేశాడు, ఇది ఈ ఎమ్మెల్యే 4-5 డ్యాన్సర్లతో పాటు లేడీ డాన్సర్ నోట్ వేసుకున్నాడు, అవి సోషల్ మీడియాలో తిరిగితే మీరు ఎంటర్టైన్ అవుతున్నారు, మీకు కావాల్సిన వాళ్ళు ఇస్తున్నారు మీకు. ఓకే, టన్నులు కందిపప్పు, బియ్యం ఇవన్నీ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, స్కామ్ చేస్తున్నారు, ఇల్లీగల్గా స్కామ్ చేస్తున్నారు. బియ్యం ఎక్స్పోర్ట్ చేయకూడదు, ఎందుకంటే మనకి బియ్యం ధర పెరిగిద్దని. టన్నులు ఎక్స్పోర్ట్ చేస్తున్న ఎవడు పట్టించుకోడు, బన్ను అమ్ముకునేవాడు మీద పడ్డారు. బన్ను అమ్ముకునే అతను ఎంటర్ పడ్డారు. టన్నులు ఎక్స్పోర్ట్ చేసేవాడిని వదిలేసి బియ్యం ఎక్స్పోర్ట్ చేసేవాడిని. కోర్టులో ధర్మం జరగట్లేదండి, కోర్టులో మాకు అధర్మం జరుగుతుంది, క్రిమినల్స్ తప్పించుకుంటున్నారు, చాలామంది రేప్ కేసులు, వాళ్ళు డైరెక్ట్గా రేప్ కేసులు పట్టుబడి కూడా వాళ్ళకి బెయిల్ తీసుకుని వచ్చేస్తున్నారు, డైరెక్ట్గా మర్డర్ చేసినోడు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి బయట అధర్మం జరుగుతుంది కోర్టుల్లో అని చెప్పి. ఆ ధర్మం వద్దు, సనాతన ధర్మం కావాలి మీకు అంటే అర్థం ఏంటి? ఫుడ్ వద్దు, మీకు లడ్డు కావాలి, టీచర్ వద్దు, మీకు పూజారి కావాలి, మందు ఏది ట్యాబ్లెట్ వేసుకునే ట్యాబ్లెట్ వద్దు కానీ తాగే మందు కావాలి, కులం వద్దు కానీ మతం కావాలి, లక్షల స్కాములు వద్దు కానీ 100 రూపాయల డాలర్లు అది కావాలి, పేదలు వద్దు కానీ భక్తుల యొక్క కష్టాలు కావాలి, ఎంప్లాయ్మెంట్ వద్దు కానీ ఎంటర్టైన్మెంట్ కావాలి, టన్నుల యొక్క ఎక్స్పోర్ట్ ఇల్లీగల్ ఎక్స్పోర్ట్ వద్దు కానీ బన్ను అమ్ముకునే వాళ్ళ మీద పట్టం కావాలి, కోర్టులో అధర్మం వద్దు, మనకు సనాతన ధర్మం కావాలి. ఈ టాపిక్స్ మీదే ఈ రాజకీయం జరుగుతుంది, టీవీ ఛానళ్ళు, సోషల్ మీడియాలో మొత్తం జరుగుతుంది ఇవే టాపిక్స్ మీద. ఏ న్యూస్ ఛానల్ చూడు ఈ టాపిక్స్ మీద జరుగుతున్నాయి. ఇదిగో ఇంకొక ఎంటర్టైన్మెంట్ సీన్ వచ్చింది. ఈ ఎంటర్టైన్మెంట్ సీన్ ఏంది? ఇదిగో ఇది ఒకటి పెద్ద ఇది వేసి ఇట్లా యారో మార్క్ పెట్టి దేవుడు ఫోటో పెట్టుకొని చెప్పులు వేసుకున్నారు వైసీపీ వాళ్ళు అని చెప్పి ఇంకొక ఎంటర్టైన్మెంట్ సీన్ జరిగి. ఈ ఎంటర్టైన్మెంట్ సీన్ ఇప్పుడు వాళ్ళు దూరుకుంటారు. నేను అదే చెప్పి వాళ్ళు యూటర్న్ తీసుకున్నారు, వైసీపీ వాళ్ళు యూటర్న్ తీసుకున్నారు. ఇప్పుడు మీకు అర్థమైంది మత రాజకీయం చేస్తే ఎంత కష్టం అనేది. వాళ్ళు ఇదిగో ఇవన్నీ తిప్పుతున్నారు. ఇదిగో ఇదేంటిది? ఇదిగో ఇక్కడ ఇది ఆయన ఏం చేస్తున్నాడు? ఇది ఎంపీ గారు గల్లా ఎంపీ గారు ఈయన టీడీపీలో ఉన్నప్పుడు పార్లమెంట్లో ప్రసంగం ఇస్తుంటే అవతల ఒక ఆయన దేవుడు బొమ్మ పట్టుకున్నట్టు చేపిస్తాడు. ఎందుకు? ఇప్పుడు ఈయన అప్పుడు ఏదో దేని గురించో మాట్లాడుతున్నా, మాకు తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా మీరు స్పెషల్ స్టేటస్ ఇస్తామన్నారు అనేది చదువుతున్నాడు అనమాట. ఏమని స్పెషల్ స్టేటస్ ఇస్తాను, తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా మీరు ప్రమాణం చేశారు, మీరు స్పెషల్ స్టేటస్ ఇస్తామని అనగానే ఆ వెనక ఆయన ఇదిగో ఇట్లా వెంకటేశ్వర స్వామి బొమ్మ చూపిస్తాడు. భయపడతారేమని. దేవుడికి భయపడితే మరి స్పెషల్ స్టేటస్ రాలేదుగా. మీరు దేవుడి బొమ్మ చూడగానే గడగడ వణికిపోయి అమ్మో వెంకటేశ్వర స్వామి మనల్ని శిక్షిస్తాడని చెప్పి ఆ భయం ఉంటే మరి స్పెషల్ స్టేటస్ ఇచ్చేవాళ్ళు కదా. తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగానే కదా, మీరే చదివారు కదా. పోనీ ఇప్పుడు మీరు వెళ్ళి అదే టీడీపీ ఎన్డీఏలో ఇప్పుడు అక్కడ పార్లమెంట్లో చూపించారు. ఇప్పుడు వెళ్ళి మోడీ గారు ముందు పెట్టండి, వెంకటేశ్వర స్వామి గారు బొమ్మ చూపించి మీరు స్పెషల్ స్టేటస్ ఇస్తామన్నారు, ఇవ్వండి అని అడగండి. అడగరు కదా. ఓకే, ఇవన్నీ రాజకీయం చేస్తున్నారు. మీరు ఎంటర్టైన్ దిస్ ఈజ్ అన్ ఎంటర్టైన్మెంట్, యూ ఎంటర్టైన్, అంతే. నేను అదే చెప్తుంది. ఓకే, ఇది ఇంకోటి చూపిస్తున్నా. ఇదిగైనా నేను అడ్డం వచ్చినట్టున్నా. ఇదిగో కనిపిస్తుందా? అదిగో చెప్పులు కనిపిస్తుంది. ఈయన శివప్రసాద్ అని శ్రీరాముడు వేషం వేసుకున్నాడు. ఆయన టీడీపీ ఆయన రకరకాల వేషాలు వేసుకునేవాడు. ఒకసారి లేడీ వేషం వేసుకుని పార్లమెంట్కి పోయింది. నేను ప్రసాద్ అని, టీడీపీ శివప్రసాద్ అనుకుంటా. శ్రీరాముడు వేషం వేసుకునేది కింద చెప్పులు కనిపిస్తున్నాయి చూడ, బూట్లు వేసుకొని ఉన్నాడు. అది తిప్పుతున్నారు సోషల్ మీడియాలో. ఇదంతా ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా ఇదేంటిది
ఇది అక్కడ టీడీపీ వాళ్ళు ఏదో ధర్నా చేస్తుంటే దానికి సంబంధించింది అనమాట. ఇది మళ్ళీ బూట్లు చెప్తున్నా. ఇది నేను అంటమోసాను. ఇది చూడండి, చంద్రబాబు నాయుడు గారు షూ వేసుకొని ప్రార్థన చేసి తిప్పుతున్నారు. సో ఇది ఎంటర్టైన్మెంట్, ఇది జరుగుతుంది. ఓకే, అదే కనీసం మరి ఇది ఎప్పుడు నేను అందుకే రమేష్ అన్న నువ్వు ఎందుకు కులాల గురించి వీడియోలు పెడతాంటే ఈ పెట్టలేక నేను వీటి గురించి చూపించలేక సాధ్యమైన వరకు అవాయిడ్ చేస్తాను. ఈ మతాలకు సంబంధించిన సాధ్యమైన మతం అవాయిడ్ చేస్తాను. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఐ బిలీవ్ దట్ ప్రజా సమస్యలు చాలా ఇంపార్టెంట్. దేవుడు అనేది ఒక మిత్. ఓకే, నమ్మకం ఉండేవాళ్ళు నమ్ముతారు, దేవుడు ఉన్నాడు అని చెప్పి నమ్మేవాళ్ళు నమ్ముతారు. దేవుడు ఉన్నాడో లేదు అది మీ మనోభావం అని అంటారు తప్ప, నా శరీరానికి దెబ్బ తగిలిందని మీరు ఎప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయి అంటారు తప్ప, శరీరాలకు దెబ్బ తగిలినాయి అని ఆకలి అవుతుంది కానీ మీరు ఎప్పుడు చెప్పరు. మనోభావాలంటే మీరు ఓట్లు వేస్తున్నారు, మీకు అదే కావాలి వాళ్ళు వేస్తున్నారు. ఓకే, అందుకని నేను ఈ మతాల గురించి మాట్లాడలేక నేను కులాల టాపిక్లు ఎత్తుకొని, ఎందుకంటే కులాల మీద కొన్ని కులాలు మార్జినలైజ్డ్ సొసైటీలు వాళ్ళకి ఫుడ్ కావాలి, వాళ్ళ పేదరికం తల్లాడుతుంటారు, వాళ్ళకి బడి కావాలి, వాళ్ళకి పిల్లలకి చదువు లేక రిజర్వేషన్లు, స్కాలర్షిప్లు, ఫీజులు అవి కావాలి, టీచర్లు లేక స్కూల్లో ఆ యొక్క ఎస్సీ ఎస్టీ మార్జినల్ సొసైటీలు స్కూల్లో టీచర్స్ లేక వాళ్ళు నానా కష్టాలు పడుతుంటారు. మందులు కొనుక్కోలేక ఈ తాగే మందు కాదు, మందులు కొనుక్కోలేక పారాసెటమాల్ కూడా 15 రూపాయలు పెట్టి పిల్లలకు కొనుక్కోలేక చాలామంది గవర్నమెంట్ హాస్పిటల్లోకి వెళ్ళి చచ్చిపోతున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు. ఓకే, అందుకని నేను ఎక్కువ కులం గురించి మాట్లాడతాను. ఇవన్నీ ప్రాక్టికల్ ఇష్యూస్, ఇవి మనోభావాలు. ఇవి నేను చెప్పే ప్రాక్టికల్ ఇష్యూస్. అంగన్వాడీ సెంటర్లో పిల్లలు పాలు తాగుతారు, పుల్లు కల్తీ, స్వచ్ఛమైన గేదెల నుంచి తీసుకెళ్ళి ప్యూర్ ఎస్సీ ఎస్టీ అంగన్వాడీలు ఎస్సీ ఎస్టీ పిల్లలకు పోస్తున్నారని మీరు నమ్ముతున్నారు. అది కొన్ని వేల స్కాములు జరుగుతున్నాయి రాజకీయ నాయకులు చేసేది. మరి ఆ స్కాములన్నీ వదిలేసి ఇది పరకామని చెప్పి ఒక $100 మీద రచ్చ జరిగింది కదా. ఒక అతను చంపేశారు కూడా, ఒక అతన్ని. ఓకే, పేదలు పడే కష్టాలు నరకం నడుచుకుంటూ పోయి కూలి పని చేసుకొని ఇప్పుడు ఇది ఉందా, ఇదేంటిది 100 రోజుల పనిని ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. 100 రోజుల పనిని ఏం చేస్తారంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏ గ్రామంలో వాళ్ళు ఆ ముసలి వాళ్ళు అక్కడ పని చేసేవాళ్ళు కదా, ఇప్పుడు ఆ స్కీమ్ ఎత్తేసి ఎక్కడ పని ఉంటే అక్కడికి బావాలంట. ఇప్పుడు రేపొద్దు నుంచి పేదలు పడే కష్టాలు ఏంటి, వాళ్ళు ఇచ్చే రోజుకు $100 కోసం లేకపోతే $200 కోసం వేరే గ్రామంకి వెళ్ళి పని చేయాలి. అదో పెద్ద సమస్య. అది విబిజీ రామ్జీ బిల్గా మార్చారు కదా ఎంజీఎన్ రేగా ప్రోగ్రామ్ని. అది కదా అసలు మేజర్ సమస్య, ఇది కాదు కదా. 6 నెలల 7 నెలల నుంచి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. దేని గుడుల చుట్టూ తిరుగుతూ ఎంటర్టైన్ చేస్తున్నారు. ఎందుకు ఎంజీఎన్ రేగ్ ప్రోగ్రామ్ ఎన్ని వదిలేసి పేదల కష్టాలు చూపించుకున్న భక్తుల కష్టాలు ఎందుకు చూపిస్తున్నారు? ఇందుకు కారణం ఉద్యోగాల్లో అక్కడ అంత రోడ్ల వెంట తిరుగుతున్నారు. ఎందుకు? అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువైపోయి అవసరం లేదు, మీకు ఎంటర్టైన్మెంట్ కావాలి. చొక్కా ఇడిచినోడు అమ్మాయితో అవతల అమ్మాయి చొక్కా ఇడిచిద్ది, బట్టలు ఇడిచిద్ది, ఇది ఈడు బట్టలు ఇడుస్తాడు, ఇద్దరు వీడియో కాల్లో మాట్లాడుకుంటారు, స్క్రీన్ షాట్ కొట్టుకొని మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు. మీకు ఎంప్లాయ్మెంట్ ఇవి ఏం అవసరం లేదు, అది అట్లాంటివి కావాలి. మీకు చూపిస్తున్నారు, చూడండి హ్యాపీగా. నేను ఇంకెక్కువ మాట్లాడదలుచుకోలేదు. థ్యాంక్ యూ, నమస్కారం.